6వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు. క్రొత్త నిబంధన పేజీ నంబర్ 36. పేజీ నంబర్ నూతన నిబంధన 36. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను చాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించుదురో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకుల రోగులను స్వస్థపరచుచు నుండేది. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమెను చెబుదామా? ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగం ఆరాధనా వర్తమానంగా కనబడకపోవచ్చు. అది ముగింపులో మనకు అర్థమవుతుంది. ఇది కేవలం సేవకులకు సంబంధించిన సేవాపరమైనటువంటి సూచనలుగా మనకి కనబడుతూ ఉంది. అవును, నిజమే. దీనంతటి వెనుక ఆయనకున్న ఉద్దేశం మనకి ముగింపులో అర్థమవుతుంది. కాబట్టి ఇది మేము వినాలా అండి అని అనుకోకపోయినా బైబిల్ గ్రంథంలో ఏది లిఖించబడినా అది మన కొరకే, మనం తెలుసుకోవడానికే అన్నది మొదట మనం గ్రహించాలి. ఆ విధంగా చూస్తే ఇక్కడ యేసు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిచి వారిని సేవ కొరకు పంపడం అనేది ఇదే మొదటి ప్రారంభంగా మార్కు గారు రాయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలోని విషయాలు ప్రశ్నార్థకంగా మనం ఆలోచిస్తూ ముందుకు వెళదాం. మొదటిది, దేవుడు యేసు ప్రభువారు వారిని ఎందుకోసం పంపుతున్నాడు లోకంలోకి? రెండవది, ఎలా పంపుతున్నాడు? మూడవది, ఏవిచ్చి పంపుతున్నాడు? నాలుగవదిగా వెళ్ళిన వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? చివరిగా ఐదవదిగా ఇదంతా వింటూ ఉన్న మనము ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోవాలి, ఏం గ్రహించాం అన్న విషయాలతో ఈ క్లుప్త సందేశాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన ఎందుకొరకు శిష్యులను పంపుతూ ఉన్నాడు అని అంటే 12వ వచనం చూసి మీరు చెప్పాలి దానికి సమాధానం. అది మారు మనసు పొందవలనని ప్రకటించుటకు. అది
ఎందుకు పంపుతున్నాడు సమాజంలోకి, ఎందుకు పంపుతున్నాడు లోకంలోకి తన శిష్యులను అంటే మారు మనసును గూర్చి ప్రకటించడానికి. ఇవే విషయాలు మత్తయ్య గారు కూడా రాశారు. ఆయన అంటారు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించడానికి. సో ఏదైనా సరే సువార్త ప్రకటించడానికే ఆయన శిష్యులను తయారు చేసి పంపుతున్నాడు. ఇది మనం మొదటిగా గుర్తుంచుకోవాలి. రెండవ ప్రశ్నలోకి వస్తే ఎలా పంపుతున్నాడు? 7వ వచనం చూసి మీరే చెప్పాలి. ఏమిచ్చి ఎలా పంపుతున్నాడు? ఇద్దరిద్దరినిగా పంపుతా ఉన్నాడు. అంటే 12 మందిని ఇద్దరిద్దరిగా పంపిస్తే ఎన్ని టీములైనవి? 6 గ్రూపులు అవుతాయి. సో 6 గ్రూపులుగా చేసి పంపుతా ఉన్నాడు. ఒక్కొక్కరిని పంపిస్తే 12 మంది 12 ప్రాంతాలకి తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఎందుకు ఆయన ఆ పని చేయలేదు? ఇద్దరిద్దరిగా పంపించాడు. తక్కువ ప్రాంతాలకు వెళ్ళినా పర్వాలేదు, ఇద్దరిద్దరిగా ఉండాలి. ఎందుకు ఈ ఆలోచనతో ఆయన ఇద్దరిద్దరిగా ఉండాలి అనే ఆలోచన చేసి పంపిస్తున్నాడు అని అంటే ప్రసంగి గ్రంథంలో చక్కటి మాటలు దీనిని ఉద్దేశించి రాయబడ్డాయి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాలలో ఇలా పంపడం, ఇలా ఇద్దరుగా ఉండడం వెనుక ఉన్న ఉద్దేశం మనకు అక్కడ అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగునుగాక. ఒంటరిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమ కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోతే లేకపో. ఇక్కడేం అర్థమవుతా ఉందంటే ఒక్కడిగా వెళితే కష్టం, పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు తోడుండాలి. ఒకడు పడిపోయినా ఒకడు లేవనెత్తుతాడు. పడిపోవడం అంటే అది ఎలాగైనా తీసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా పడిపోవచ్చు, శారీరకంగా పడిపోవచ్చు, మానసికంగా పడిపోవచ్చు, లేకపోతే శరీరంలో ఏదైనా రోగంలాగా బలహీనత వచ్చైనా పడిపోవచ్చు. ఖచ్చితంగా మరొకడు ఉంటే సహాయంగా ఉంటాడు. అది ఆధ్యాత్మికంగా అయితే ఒకవేళ పాపంలో పడితే హెచ్చరించడానికి ఉంటాడు. ఏ విధంగానైనా తోడనేది మంచిది, అలా ఉండాలి. ఇది ఉద్దేశం. ఇక పాత నిబంధనలో కూడా ఇద్దరిని పంపడంలో మరొక కీలకమైన 2 లేక 3 వ్యక్తులు ఉండడం అనేది చాలా కీలకమైన ఇంకొక విషయం కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో 19వ అధ్యాయం 15వ వచనంలో మీరు అలా ప్రారంభిస్తే చాలు, మిగిలింది నేను చదువుతా. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి అయిననే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యాన్ని అంగీకరించబడదు. ఇద్దరు సాక్షుల మాట మీదే అంగీకరించబడుతుంది, లేకపోతే 3 సాక్షుల మాట మీద అంగీకరించబడుతుంది. కాబట్టి ఎందుకు ఇద్దరు ఉండాలి? ఎందుకు ఒకరు కాకుండా ఎక్కువ ఉండాలంటే సాక్ష్యం కొరకు. లేకపోతే నేను ఆ ఊరు వెళ్ళాను, అప్పు ఎరగదీశాను, అది చేశాను, ఇది చేశాను అంటే నిజమేనో కాదు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పాలి, తనతో మరొకరు సాక్ష్యం ఉండాలి. ఏ విషయానికైనా 2 లేక 3 సాక్షులు ఉండాలన్నది బైబిల్ నియమంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆది అపోస్తులు కూడా యేసు ప్రభు వారి దగ్గర అలాగ తర్ఫీదు పొందారు, అలా నేర్చుకున్నారు, అలా పంపబడ్డారు. కాబట్టి వారి హయాములో వారు కూడా సేవకి పంపేటప్పుడు ఇదే విధానాన్ని వాడారు. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించి ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని పంపమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి సౌలుని బర్నబాని ఇద్దరిని సేవ కొరకు పంపడం మనం చూస్తాము. సో ఈ విధంగా ఇద్దరిద్దరిని పంపడం అన్నది అలవాటు. నేను కూడా సేవకు వచ్చిన కొత్తలో ఒక్కడనే నన్ను పంపలా, ఇద్దరిని పంపారు, ఇద్దరిద్దరిగా పంపారు. మేము అలాగే వెళ్ళాం 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలాగా. ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు సేవలో తర్ఫీదు పొందుతూ ఉన్నప్పుడు ఒంటరిగా నిలబడడం కష్టం. ఒకరికొకరు తోడు ఉండాలి, అలాగే సాక్ష్యం కూడా ఉండాలి. కాబట్టి ఇద్దరిద్దరిని పంపడం వెనుక ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. ఇక 3వ ప్రశ్నకు వెళదాం. ఏమిచ్చి పంపుతున్నాడు? 7వ వచనంలోనే మనకి దానికి సమాధానం దొరుకుతుంది. అధికారం ఇచ్చి పంపుతున్నాడు. సేవ కొరకు, స్వార్థ కొరకు పంపించాడు. ఏమండి, ఇద్దరిద్దరినిగా పంపించాడు. ఇప్పుడు అధికారం ఇచ్చి పంపుతున్నాడు. ఈ అధికారం ఎలాగా ఉపయోగించడానికి, దేనికోసం ఈ అధికారం ఇచ్చాడు? 13వ వచనం చూసి మీరు చెప్పొచ్చు. ప్రయత్నించండి. 13వ వచనం చూసి చెప్పండి. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగులను బాగు చేయడానికి. అధికారం దేనికంటే అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, రోగులను బాగు చేయడానికి పంపించాడు. సో ఈ సూచక క్రియలు, ఈ యొక్క అధికారం లేకపోతే ఈ శక్తి దేని కొరకు వినియోగించబడుతూ ఉంది అంటే, ఇదిగో మొదటగా మనం దేని కొరకు పంపించాడని అనుకున్నాము? ఆ యొక్క సువార్త కొరకు. సో ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ఉద్దేశం, యేసుప్రభు ఉద్దేశం దేనికంటే మారు మనసు ప్రకటించడానికి, దేవుని రాజ్యమును గురించి బోధించడానికి. దీనికోసం ఆయన ఏమిచ్చాడు అంటే కొంత అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మల మీద, రోగము మీద. దురదృష్టవశాత్తు ఇవాళ చాలామంది చెప్పవలసిన దాని మీద దృష్టి పెట్టకుండా ఆయన పంపిన దాని ఉద్దేశాన్ని ఎక్కువగా నెరవేర్చకుండా ఇక ఎక్కువ ఈ పనిలోనే ఉన్నారు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టే పనిలోనూ, రోగులను బాగు చేసే పనిలో ఉన్నారు. ఇక దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాలే ఏర్పడిపోయినాయి. ఎక్కడ సభలు పెట్టినా, లేకపోతే ఎక్కడ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నా, టీవీలో ఎలాంటి ప్రచారం మనం వింటూ ఉన్నా, మారు మనసు గురించిన బోధ అన్న పదాలు కనపడకుండా స్వస్థత, వరం, లేకపోతే ఆరోగ్యం, ఇలాగా. దేవుడు ఇచ్చింది ఎందుకు? దేవుడే ఇచ్చాడు అధికారాన్ని. ఎందుకు ఇచ్చాడంటే ప్రకటించడం కొరకు. ఇంకా ఇది మనకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక్కసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఇంకా స్పష్టంగా నేను వివరించకుండానే అర్థమైపోతుంది. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన, ఇదిగో ఈ శక్తితో జరుగుతున్న సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇవి జరగడానికి కారణం ఏమిటంటే, ఏది స్థిరపరచాలని? వాక్యాన్ని స్థిరపరచాలని. దేవుని వాక్యము స్థిరపరచబడడం కొరకు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ చేయడానికి కారణం అది.
ఇది స్థిరపరచకుండా ఇది జరిగించే పనిలో ఉంటే అసలుకే మోసం అయిపోద్ది. ఆయన ఉద్దేశమే తారుమారైపోతుంది. పంపినవాడి ఉద్దేశం బాగానే ఉంది, మోసుకొచ్చినోడు దాన్ని తారుమారు చేసినట్టే. ఆ మాటకొస్తే దేవునిలోకి వచ్చిన మనందరం లేక మన తల్లిదండ్రులు ఏదో ఒక దేవుని శక్తిని చూసి ఆయన మీద నమ్మకం కలిగి ఏదో మేలు పొందుకుని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళమే. అలాగా ఆయన ఏదో ఒకటి మన జీవితంలో చేసి మనల్ని పిలుచుకున్నది ఎందుకంటే నీలో నాలో వాక్యమును స్థిరపరచడం కొరకు, దేవుని రాజ్య సంబంధులుగా మనల్ని చేయడం కొరకు. ఇది ప్రధాన ఉద్దేశం. దీనికోసమే మిగిలినవన్నీ చేయబడ్డాయి. ఈ వాక్యము కోసమే, ఈ రాజ్య సువార్త కోసమే మిగిలినవన్నీ కూడా చేయబడ్డాయి. కాబట్టి మెయిన్ ఏంటి ఇక్కడ? వాక్యము, దేవుని సువార్త, ఆయన రాజ్యము. ఇది మూలమైన విషయం. ఇక మనం మూడవదిగా మనం చూస్తే ఏమిచ్చి పంపుతున్నాడు అన్న దాంట్లో మనం చూసాం. అధికారం ఇచ్చి పంపించాడు అని మనం చూసుకుంటూ వచ్చాం. ఈ అధికారంతో పాటు దీనిలోనే ఏమిచ్చి పంపుతున్నాడు అంటే రెండవ భాగంగా కొన్ని సూచనలు ఇచ్చి పంపుతున్నాడు. పంపేవారికి అధికారమే కాదు, కొన్ని సూచనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఆజ్ఞలు. ఆ సూచనలు ఏంటో మనం చూద్దాం. 8, 9 వచనాలు చదివితే మనకు అర్థమైపోతుంది. ప్రయాణం కొరకు చేతి కర్ర తీసుకెళ్ళవచ్చు. ఓకే. రొట్టె తీసుకెళ్ళకూడదు. సంచి, రెండు ఉన్నాయి అక్కడ. సంచి, జాలినైనను కదా, జాలినైనను అంటే అది సంచి, అది తీసుకెళ్ళకూడదు. ఇంకా సంచిలో సొమ్మైనను అంటే ఇంకో సంచి ఉంటుంది, డబ్బులు సంచి అన్నమాట, పర్స్, మనీ పర్స్, అది తీసుకెళ్ళకూడదు. చెప్పులు తొడుక్కోవచ్చు. ఓకే. 2 అంగీలు వేసుకోవద్దు అని వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ ఆగుదాం. ఇంకా ఉన్నాయి సూచనలు. ఏం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ ఆయన చేతి కర్ర తీసుకెళ్ళండి, కర్ర ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా రాళ్ళు, రప్పలు, కొండలు, దొంగలు, లేకపోతే విష సర్పాలు, తేళ్ళు, ఇలాంటివి కూడా సహజంగా తిరిగే ప్రాంతం అవి. కాబట్టి చేతికర్ర అనేది బయటికి వెళ్ళే వాళ్ళకి, ప్రయాణం చేసే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అది చేతిలో కర్ర ఉంటుంది, అది వాళ్ళకున్న అలవాటు. ఏమంటే కాబట్టి అది తీసుకెళ్ళమంటున్నాడు. అయితే తినడానికి ఏమి తీసుకెళ్ళవద్దు అన్నాడు. ఇంకా సంచి, ఏదైనా మోసుకెళ్ళడానికి లేకపోతే తెచ్చుకోవడానికి బ్యాగ్ ఏం తీసుకెళ్ళకండి. తర్వాత చెప్పులు అయితే తొడుక్కోండి, ఎందుకంటే రాళ్ళు ప్రాంతం కదా, నడవడానికి తేలిక ఉంటుంది. అలాగే మనీ పర్స్, డబ్బు సంచి కూడా మీరు తీసుకెళ్ళొద్దు. 2 అంగీలు కూడా వేసుకొని వెళ్ళొద్దు, తీసుకొని వెళ్ళొద్దు కదా, వేసుకొని వెళ్ళొద్దు. ఈ అంగీ విషయానికి వస్తే సహజంగా యూదులకున్న సామాన్యులు కూడా వేసే వస్త్రధారణ మనం పరిశీలన చేస్తే పొడవాటు అంగీ ఉంటుంది, గౌన్ లాగా, మగవాళ్ళకు కూడా. ఏమండి, దాని మీద ఒక జాకెట్, హ్యాండ్లెస్ జాకెట్ ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. అది మధ్యలో ఏముండదు, బటన్స్, పొడుగ్గా ఉంటుంది. నడువుకి ఖచ్చితంగా వాళ్ళు ఒక టవల్ లాంటిది కట్టుకుంటారు. తర్వాత తల మీద కూడా మగవాళ్ళు షాల్వా లాంటిది కప్పుకుంటారు. ఇవి సామాన్యుడు కూడా వేసుకునేటువంటి దుస్తులు. ఇప్పుడు ఈయన 2 అంగీలు వేసుకోవద్దు అంటున్నాడంటే, ఒకటి అంగీ, దాని మీద జాకెట్. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎంత సింపుల్గా మీరు జనాల్లోకి వెళ్ళగలిగితే అంత సింపుల్గా వెళ్ళండి. పెద్ద ఆర్భాటంగా వెళ్ళకండి, పెద్ద హంగుగా వెళ్ళకండి. ఎందుకంటే వారి మనసుకి మీరు దగ్గరగా అవ్వలేరు. ఎందుకు ఆయన ఇలా పంపాడు.
ఈ రోజుల్లో ఇలా వస్తే ఎవరైనా గుర్తిస్తారా? సైకిల్ వేసుకొచ్చాననుకోండి, నేను పెట్టాలి, నమస్కారమ్మా, వందనాలమ్మా, రెండమ్మా, వందనాలమ్మా, రాతల్లి అనాలి. కారులో దిగాననుకోండి, అయ్యగారు వందనాలండి అని వాళ్ళు చెప్తారు. పరిస్థితి తారుమారు అయిపోయింది. అందుకే మీరు చూడండి, పూర్వం మన చిన్నప్పుడు పెద్దలు, సువార్థికులు, సేవకులు చాలా సింపుల్గా ఉండేవాడు. పెద్ద హంగు ఆరుబాటం హడావడి వారిలో మనం చూడడానికి కనపడేది కాదు. పెద్ద పెద్ద పాత సేవకులు. ప్రభు అలాగా సమాజానికి దగ్గరగా, మనుషులకు దగ్గరగా మీరు చాలా సింపుల్గా వెళ్ళాలి. ఇక ఆహార పదార్థాలు వద్దంటున్నాడు, డబ్బులు కూడా తీసుకొని వద్దంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని మీదే మీరు ఆధారపడండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మీకు అధికారం ఇచ్చాను కదా, ఆ అధికారంతో మీరు చేసే ప్రకటన, చేసే కార్యాలు, సూచక క్రియలు ద్వారా చాలామంది మేలు పొందుతారు ఆధ్యాత్మికంగా, శారీరకంగా. అలా మేలు పొందిన వారు ఏం చేస్తారంటే నా మీద ప్రేమతో మీకు మీ యొక్క ప్రతి అవసరతలు చూసుకుంటారు. కాబట్టి మీరు అలాంటి విషయాల్లో నా మీద తప్ప మీరు వాళ్ళేదో ఇస్తారు, వీళ్ళేదో ఇస్తారని మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరు వర్ధిల్లిన కొద్దీ వాళ్ళు చేస్తారు, ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు చేస్తారు. ప్రభు అంటారు కదా, నా సేవకుడిని గుర్తించి ఎవరైనా గిన్నెడు నీళ్ళు ఇచ్చినా చాలు, నీళ్ళు ఇచ్చినా చాలు. ఎందుకు ఆయన అంతగా ఆలోచిస్తున్నాడంటే ఎవరికి ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు, ఎవరు ఎలాంటి భారంతో చేయకూడదు. ఎవరు ఏది చేసినా వారికి కలిగిన కొద్దీ చేయాలి, సంతోషం కొద్దే చేయాలి. ఇలా కాకుండా ఎవరైనా ఇదిగో మేము ఇలా చేస్తున్నాం, మీరు డబ్బులు ఇంత కట్టండి, ఇంత పెట్టండి, ఇంత పోగేయండి, ఇవి ఇవ్వండి, అవి చెయ్యండి అని అన్నారు అంటే ఇదిగో ఆయన ఉద్దేశానికి అది విరుద్ధమైంది. ఎందుకో తెలుసా? ఒక చక్కటి మాట నేను మీకు ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ఉచితముగా మీరు పొందితిరి కనుక ఉచితంగానే మీరు ఇదంతా చేయాలి. ఏ సేవకుడు చేసినా, ఏ సేవకుడు వాడబడినా ఆయన ఏం డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు. యేసుప్రభు ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? 12 మంది శిష్యుల దగ్గర 12 లక్షలు. శిష్యుల దగ్గర 12 లక్షలు తీసుకుని ఆయన ఏమైనా తర్ఫీదు ఇచ్చాడా? అధికారం ఏమైనా డబ్బులకి ఇచ్చాడా? అంత ఆయన ఉచితంగానే ఇచ్చాడు. నేను మీకు ఉచితంగా ఇచ్చాను, నేను మీకు ఉచితంగా నేర్పించాను, మీరు కూడా ఉచితంగానే చేయండి. మీ అక్కరలు, మీ అవసరాలు నేను తీరుస్తాను. పనివాడు జీతానికి పాత్రుడు, సువార్త బోధించేవారు సువార్త వలనే జీవిస్తారు. ఇదంతా నేను మీకు తోడుగా ఉన్నానని మీకు అర్థమయ్యేలాగా చేసే పనులు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను ప్రకటించాలంటే మీరు నాకు ఏదైనా స్పాన్సర్ చేయాలి, లేదా నేను చెప్పను అన్నట్టుగా అయిపోయింది. ఒక ఆయన బాధపడిపోతున్నాడు, నాకు చెప్పాలని బాగా ఆశగా ఉందండి, కానీ ఎవరు స్పాన్సర్ చేయట్లేదు. దేవుడు స్పాన్సర్ చేస్తాడు, చెప్పయ్యాను. ఎవరో ఒకరి ద్వారా ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఒక మైక్ సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళి చెప్పాలని ఆరాటం, ఆశ నీకు నిజంగా ఉంటే వీధికి తిరుగుతూ చెప్పొచ్చు. 2 సంవత్సరాలు వీధులంటే తిరిగి అచ్చంగా నేను నా తర్ఫీదులో అంతే. ఒక పెద్ద ఆయన నాకు తోడు, ఇద్దరిద్దరికి వెళ్ళమన్నాడుగా. దేవయ్య గారిని ఒక ఆయన, పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఆయన నేను. ఇదంతా అన్ని ప్రాంతాల గురించి తిరిగాం.
ఆశ ఉంటే పని చేసుకుంటే వెళ్ళటమే. ఆశ్చర్యం ఏంటంటే మేము వెళ్తూ వస్తున్నప్పుడు ఎవరో ఒకరు మాకు టిఫిన్ ఇప్పించేవాళ్ళు, ఎవరో ఒకరు మాకు పెట్రోల్ ₹100 ఇచ్చేవాళ్ళు. ఇలాగ మాకు భలే హుషారుగా అనిపించేది. ఆహా, మనం బయలుదేరి వెళ్ళిపోతే చాలు, ఎవరో ఒకరు దారిలో పెడతారులే టిఫిన్ అన్నట్టుగా అదొక ఉత్సాహంగా, అదొక సంతోషంగా మేము వెళ్తూ ఉండేవాళ్ళం. దేవుడు పోషించే విధానాన్ని మేము అలాగ చూసాం. యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో ఇదంతా ఈ అధికారం ఇచ్చి సూచక ఇవన్నీ కూడా నేను మీకు చేయమంటున్నాను, కాబట్టి మీరు నా సూచనలు మీరు పాటిస్తూ సేవ చేయండి. డబ్బులు సంచి అక్కర్లా, డబ్బు సంచి కాకుండా ఇంకో సంచి ఉంది కదా, ఇంకో సంచి, అది కూడా వద్దు. ఎందుకని? వెళ్ళిన చోటల్లా ఏమైనా కనపడ్డాయి అనుకో, 4 ఏళ్ళు ప్రార్థన చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే కొన్నిసార్లు పరిస్థితులు. కూరగాయల దగ్గరికి వెళ్ళి కూడా 4 కూరగాయలు ఎట్టి అని చెప్పుకునే పరిస్థితి. సో ఎందుకు ప్రభుకైతే ఇది ఇష్టం లేదు. నాకు కూడా ఒక సంచి ఉంటుందండి, నేను కూడా పల్లూరు ఎంత సంచి తీసుకెళ్తాను. తెచ్చుకోవాలన్న ఆశతో తీసుకెళ్ళను, ఎవరిని ఇస్తే దాంట్లో పెట్టుకోవాలన్న ఆలోచనతో తీసుకెళ్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రేమ తెస్తారు, ఇవన్నీ పట్టుకుంటాక నాకు ప్లేస్ కావాలి కదా, అందుకోసం బుట్టలో పెట్టుకుంటాను అంతే. నేను ఎప్పుడు ఎవరిని అడగను, వాళ్ళు ఏదైనా ప్రేమ తెస్తే పెట్టుకోవడానికి. ప్రభు అంటున్నారు, మీరు అలాగా తెచ్చుకునే ఉద్దేశం మీలో రాకూడదు, తీసుకెళ్ళకూడదు, అడగకూడదు, తెచ్చుకోకూడదు. ఒకవేళ నిజంగా ఇప్పుడు కూడా ప్రభు ఇలాంటి ఒక శక్తి అధికారం ఇచ్చి పంపిస్తే సంచి కాదు లారీ వేసుకెళ్ళొచ్చామనిపిస్తుంది నాకు. అంతే కదా, ఎంటీ లారీ తీసుకెళ్తే నిండుగా రావచ్చు. ఈ రోజుల్లో అంత ఎగపడతారు జనాలు. ఇలాంటివన్నీ చేసి అడావుడి చేస్తూ ఉంటే అంతగా విస్తృతంగా ఏమైనా ఇచ్చేస్తారు. ఏది చేసినా అది దేవుడే చేస్తాడు, మనిషి చేసేది కాదు. చెప్పే మాటలైనా ఏ మనిషివి కూడా కావు, అవి దేవుడు చెప్పమన్నవే చెప్తామన్నారు. దేవుడిచ్చేవే తీసుకోవాలి. కాబట్టి ఆయన పంపడం వెనుక ఉద్దేశం, ఆ యొక్క సూచనలు మనం ఇలా చూస్తూ ఉన్నాం. మరొక సూచన కూడా చూద్దాం 10వ వచనంలో. వచ్చేయండి మళ్ళీ మార్క్స్ వార్తకి. మరియు మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశిస్తారో మీరు అక్కడే ఉండండి, ఇంటింటికి తిరగమాకండి. మళ్ళీ ఏ ఇంటికి మీరు వెళతారో ఆ ఇంటికడే వచ్చేంత వరకు ఉండండి. తిరిగి వచ్చేటప్పుడు కూడా అక్కడి నుంచే రావాలి. ముందు ఒక ఇంటికి వెళ్ళి ఎక్కడికన్నా ఆ ఇల్లు బాగుందంటే అక్కడ కూర్చుందాం, అక్కడికన్నా ఈ ఇల్లు ఇంకా బాగుందంటే ఇక్కడ కూర్చుందాం, అట్లా తిరగొద్దు. కాబట్టి వెళ్ళేటప్పుడే ఎక్కడికి వెళతామో అక్కడే, అలా అని ఎక్కడ పడితే అక్కడ కూడా వెళ్ళకూడదు, ఎవరింటికి పడితే ఇంటికి కూడా వెళ్ళకూడదు. ఆ ఇల్లు యోగ్యమైందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు. సేవ కోసం వెళ్ళినప్పుడు కొంత సమయం పడుతుంది కాబట్టి ఎక్కడో ఒక చోట ఉండాలి. ఎవరో ఒకరు ఆదరిస్తారు. ఆదరించినా, అవకాశం ఇచ్చినా, ఆతిథ్యం ఇచ్చినా ఎక్కడ పడితే అక్కడ ఉండేదానికి లేదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మంచి చేయడానికి వెళితే అక్కడ తాటాకులు తగిలించుకొని రావాల్సి వస్తుంది. చెడ్డ పేరు కూడా, తప్పు చేయకపోయినా చెడ్డ పేరు సంపాదించుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అందుకోసం ఆయన ఏం చెప్పాడంటే, మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఎలాగా వెళ్ళాలో, మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే. అది ఎవరు యోగ్యుడో, ఏ ఇల్లు యోగ్యమైనదో విచారణ చేయాలి. మేము అలాగ సేవకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక విధవరాలు, భర్త చనిపోయాడు, పిల్లలు చిన్నపిల్లలు, పెద్ద వయసేం కాదు. ఒకరోజు ఆ ఇంటికాడ భోజనం పెట్టారు. భోజనం పెట్టాక వాళ్ళు అన్నారు, ఆవిడ అంది, అయ్యా చాలా దూరం నుంచి వచ్చారు, కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్ళండి. నిజంగా మాకు అలాగే రెస్ట్ తీసుకొని అనిపించింది, కానీ మేము ఉండడానికి ఆ ఇల్లు కరెక్ట్ కాదని అనిపించింది. ఆవిడ మంచిదే,
ఆవిడ చెడ్డదే కాదు, మంచి మనిషే. కానీ సమాజానికి మేము భయపడి అక్కడ ఉండదగిన స్థలం అది కాదు, భర్త లేడు, వయసులో ఉంది, చిన్నపిల్లలు, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఆవిడకి మనకి క్షేమం కాదు అని ఆలోచించి ఏం పర్వాలేదమ్మా నిదానంగా వెళ్ళిపోతాం, ల్యాండ్లో చల్లగాలి తగులుతూ ఉంటుందని చెప్పుకొని వచ్చేసాం. సో అలా కాకుండా ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఉండొచ్చు, మనకి ఇబ్బంది లేదు. కాబట్టి ఇలా ఆలోచన చేయాలి అని కూడా ఆయన సూచన ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆయన ఒకటి సువార్త కొరకు పంపించాడు, రెండోది అధికారం ఇచ్చి ఆయన పంపించడం మనం చూస్తూ ఉన్నాం, మూడోది ఇద్దరిద్దరిని పంపించడం మనం నేర్చుకున్నాం. అలా పంపించేటప్పుడు కొన్ని సూచనలు కూడా ఆయన ఇవ్వడం మనం నేర్చుకున్నాం. ఇక చివరిగా మరొక మాట ఉంది, మీరు వెళ్ళే స్థలంలో ఎవరైనా మిమ్మల్ని రానివ్వకపోయినా, మీ మాటలు ఎవరు వినకపోయినా, చేర్చుకొనకపోయినా, ఇక మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ స్థలంలో మీ పాద దులిపేసి రండి అన్నాడు. ధూళికినో తిరిగి రావడానికి ఏమిటా సంబంధం అని అనుకుంటే అక్కడే ఉంది, మీ పాద ధూళి దేనికంట? సాక్ష్యముగా ఉండడానికి. అది సాక్ష్యం. ధూళి సాక్ష్యం చెప్పుద్ది, ఈ భూమి సాక్ష్యం చెప్పుద్ది, గాలి సాక్ష్యం చెప్పుద్ది మన మీద, నింగి సాక్ష్యం, నేల సాక్ష్యం, పంచభూతాలు సాక్ష్యం చెప్తాయి మన మీద. రేపు మనం అనుకుంటాం ఏమి లేవు, ఏం చూడట్లేదని. ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడంటే అసలు కనపడ్డగా అనుకుంటాం మనం, కానీ ఎన్ని చూస్తున్నాయి? తాడి చెట్టు చూస్తుంది, కొబ్బరి చెట్టు చూస్తుంది, ఏమంటే చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తుంది, గాలి చూస్తుంది, ఆకాశం చూస్తుంది, నేల చూస్తుంది, గడ్డి చూస్తుంది, మన మాటలు వింటున్నాయి, మన చేష్టలు చూస్తూ ఉన్నాయి. తప్పించుకునే అవకాశమే. ఇవి మన మీద సాక్ష్యం చెప్తాయి. అలాగే మీరు సేవ కొరకు వెళ్ళినప్పుడు కూడా మీరు చెప్పండి, ఏ ప్రాంతంలో నాకు అక్కర్లేదు పండు అన్నారు, మీరు బాధపడకండి, దులిపేసి వచ్చాను. అలాంటివి కూడా మాకు చాలా ఎదురైనాయి. అసలు అడుగు పెడతాం ఆలస్యం కొడతాకు వచ్చారు ఒక చోట, ఏముందయ్యా ఒక పాట పాడుకుని వెళ్ళిపోతాం అన్నా సరే ఒప్పుకోలేదండి. పోనీ ఆ చివరికి వెళ్ళిపోతాంలేండి అన్న, అస్సలు ఈ ఏరియాలోనే ఉండొద్దు అని మమ్మల్ని కేకలేసి తరివేసిన పరిస్థితులు. మేము ఇంకా అలా వచ్చేసాం. కాబట్టి అపోస్తులు కూడా ఆ తర్వాత కాలంలో వాళ్ళు అలాగే వెళ్ళి వాళ్ళ పాద దులిపేసుకొని వచ్చేసారట చాలా ప్రాంతాల్లో. ఎందుకంటే ప్రభు అందరి దగ్గరికి పంపిస్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎవరి దగ్గరికి అవకాశం రాలేదు అని చెప్పడానికి లేదు. మాజీ ముఖ్యమంత్రి కూడా అదే అనేవాడు, ఎవరు కూడా మాకు ఈ పథకం రాలేదని చెప్పకూడదు, అందరి దగ్గరికి ఈ పథకం వెళ్ళాలి అనేవాడట. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ సువార్త అనే పథకం, రక్షణ అనే పథకం అందరికీ చేరాలి, అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. వెళ్ళండి, మిమ్మల్ని వద్దంటే సర్వ సంగతి. వెళ్ళడానికైతే వెళ్ళాలి, చెప్పడానికైతే చెప్పాలి. అంగీకరించేవారు అంగీకరిస్తారు, అంగీకరించకపోయిన అంగీకరించరు. అందులో బలవంతం ఏమీ లేదు. ఇక ఆయన బలవంతం చేస్తే ఆయన ఇచ్చిన అధికారంతో ఏమైనా చేసేయచ్చు, కానీ దానికి అవకాశం లేదు. ఆయన నేను అధికారం ఇచ్చానని ఏది పడితే చేయకండి, వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇష్టమైతేనే వాళ్ళు రావాలి. ఈ విధంగా ఆయన పాద ధూళిని దులిపి సాక్ష్యంగా రమ్మని చెప్పాడు. సో వీటన్నిటిని బట్టి శిష్యులు ఏం నేర్చుకున్నారు అంటే, ఈ సేవకి వెళ్ళి దేవుడు చెప్పినట్టుగానే మనం ఉండాలి, సమాజానికి మనుషులకి చాలా సమీపంగా మనం అర్థమయ్యేలాగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీదే ఆధారపడాలి, మనుషుల వైపు కానీ లేతే ఏదో కొన్ని అనుకూలమైన పరిస్థితుల వైపు కూడా ఎప్పుడు మనం తిరగకూడదు. వాళ్ళు ఏమిస్తారా అని మనం ఎదురు చూడకుండా పెట్టిందే తిని ఇచ్చిందే తీసుకొని రావాలి. దేవుడు మనకి ఏ కొదువ చేయడు, ఆయన మనకి అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మనకి అన్ని సహాయాలు ఆయన చేస్తాడు. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు.
కాబట్టి 2 అంగీలు డబుల్ షో కూడా అక్కర్లేదు, సింపుల్గానే మనం వెళదాం. ఎందుకంటే అంత పెద్ద ఆయనే సింపుల్గా బ్రతికాడు ఈ లోకంలో. సో ఇదే మాదిరిలోనే మనం వెళదాం అని వాళ్ళు ఇవన్నీ కూడా నేర్చుకొని, దీని వలన దేవుడు మనల్ని పంపినవాడు సంతోషిస్తాడు అని వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని వింటున్న మనం ఏం నేర్చుకోవాలో కూడా మనం ముగింపులో నేర్చుకుందాం. లేకపోతే ఇదంతా సేవ గురించి అండి, సేవకుల గురించిన విషయాలు కదండి, ఇవన్నీ మాకెందుకండి అని అనిపిస్తుంది. ఇంత పెద్ద కష్టం వెనకాల ఉన్న కారణం ఏంటో మనం తెలుసుకోకపోతే మనం విన్నది వ్యర్థమైపోతుంది. ఇంత పెద్ద ప్రణాళిక వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాకపోతే ఇది మనకు సంబంధించింది కాదన్నట్టుగా అనిపిస్తుంది. ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇంత కష్టపడ్డాడు? తన మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి మానవుడిగా అవతరించి ఈ లోకంలో సాధారణంగా జీవించి సామాన్యులకు అందుబాటులో ఉండి కొందరి శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకొని వారికి నేర్పించి అధికారం ఇచ్చి వారిని ఇలా పంపించడం వెనుక కారణం ఏంటంటే మనం అందరం ఆయనకి కావాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. తిరిగి ఎలాగైనా వారిని కాపాడుకొని వారికి రక్షణను ప్రసాదించి తిరిగి వారిని మహిమలోకి తీసుకొని రావాలి అని ఆశపడ్డాడు. ఆయన వదిలేస్తే ఈ చిన్న జీవితం జీవించి తిరిగి ఇష్టం లేని నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసిన ఆ స్థితిని అడ్డుపడి ఈ చిన్న జీవితంలో తన వైపు చూసి తన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని తనను నమ్ముకునేటట్లుగా ఆయన చేసి ఆయనున్న లోకానికి మనల్ని తీసుకొని వెళ్ళి యుగ యుగాలు ఆయనతోనే కలిసి బ్రతికేటట్టుగా చేయాలన్నదే ఆయన ప్రణాళిక. అందుకే యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, వెళుతూ వెళుతూ కంగారు పడకండి, నేను వెళుతున్నాను, ఎల్లప్పుడూ మనం కలిసి ఉండేలాగా నేనున్న ఆ స్థలంలో మీకోసం కూడా అద్భుతమైన గృహాలు కట్టి నేను మరలా వచ్చి దగ్గరుండి మిమ్మల్ని తీసుకొని వెళతాను అన్నాడు. ఇంత పెద్ద ఉద్దేశం మన పట్ల ఆయనకు ఉంది కనుక, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక, ఏ ఒక్కరు నిత్య నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక, అందరూ పాపము నుండి శాపము నుండి విముక్తి పొంది యేసునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూసి ఆయనతో స్వర్గమనే ఆ పరలోకంలో యుగయుగాలు బ్రతకాలన్నది ఆయనకున్న గొప్ప ప్రణాళిక. కాబట్టే ఇంత కష్టపడుతున్నాడు. ఇలాగ రావడం, ఇలాగ జీవించడం, ఇలాగ శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి నేర్పించడం, ఒరే బాబు ఎక్కడికి మిస్ అవ్వకుండా వెళ్ళండిరా బాబు అని పంపడం, ఎక్కడ ఏ స్థలాన్ని కూడా మీరు విడిచిపెట్టొద్దు, సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పడం, ఇవి మీరు బోధించండి అని చెప్పడం, నమ్మిన వారి దగ్గర మీరు చక్కగా ఇవి ఇంకా వారు కొనసాగడానికి మీరు మందిరాలు కట్టి వారిని బలపరచండి, నమ్మని చోట్ల నుండి మీరు తిరిగి వచ్చేసేయండి. ఇవంతా కూడా ఈ కష్టమంతా ఈ ప్రయాసం అంతా ఆయన ఏదో పోగేసుకోవాలని కాదు. అందుకే అన్నాడు కదా, సంచి తీసుకెళ్ళొద్దు, డబ్బులు తీసుకెళ్ళొద్దు, రొట్టె తీసుకెళ్ళకండి. పోగేసుకోవాలంటే ప్రపంచంలోనే యేసు ప్రభు శిష్యులంతా ధనవంతులు ఉండరేమో. అవునే, ప్రపంచంలోనే పెద్ద ధనవంతులు అంటూ ఎవరైనా ఉంటే ఒకవేళ ఇలా పోగేసుకునేటట్టయితే శిష్యులే. ఇది దేవుడిచ్చిన క్రమం, దేవుడిచ్చిన సూచనలు, యేసయ్య పంపిన విధానం. ఇలా కాకుండా ఇంకేదన్నా జరుగుతుందంటే అది ప్రభువే తీర్పు తీర్చునుగాక, మనం ఎవరికి తీర్పు తీర్చకుందుముగాక. ఎవరి మనస్సాక్షి వారిని, దేవుడు ఎవరిని ఏ రీతిగా నడిపించిన విధానం వారిని. మనకు అన్నీ తెలియవు కదా, మనకు అన్నీ తెలియవు కాబట్టి ఆ విషయాలు మనకి అనవసరం. దేవుడి ఉద్దేశం అయితే ఇది నిన్ను నన్ను రక్షించుకొని తనతో ఉంచుకోవాలని ఎంత కష్టపడ్డాడు. నిజంగా మన కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుందా? మా ఊరు ఎందుకు వస్తున్నారయ్యా అంటారు కొంతమంది, మాకెందుకయ్యా చెప్తున్నారంటారు కొంతమంది. నీకు చెప్పాలనే ఆయన పంపించాడు. నీ దగ్గరికి నీ ఊరు ఆయన వెళ్ళమంటేనే మేము వచ్చాం, వెళ్ళకపోతే కదా మాది తప్పు అవుతుంది. వచ్చాం కాబట్టి వద్దంటే అది నీ ఇష్టం, పర్వాలా. నువ్వు చెప్పొద్దంటే అది నీ ఇష్టం, బలవంతమేమి
లేదు. కానీ చెప్పడం మా ధర్మం, వెళ్ళడం మా ధర్మం. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మానవులను రక్షించుకొని తనతో యుగయుగాలు ఉంచుకోవాలనుకున్నాడే. ఆ ప్రణాళికలో భాగమే మేము చెప్పడం, రావడం. అంతేగాని మాకేదో ఖాళీగా ఉందని కాదు, ఏ పని పాట లేదని కాదు. ఎంతోమంది గొప్ప గొప్ప జ్ఞానవంతులు, ఆస్తిపరులు, ఉద్యోగస్తులు, కలిమి కలిగిన వాళ్ళు తమ స్థితిని విడిచిపెట్టి సేవకొచ్చి సాధారణంగా బ్రతుకుతున్నారంటే వారి హృదయంలో దేవుని చెప్పిన మాట కోసం ఎంత కమిట్మెంట్, ఎంత వాళ్ళు నిశ్చయత కలిగి ఉంటే పని చేస్తారో అర్థం చేసుకోవాలి. ఎవరు ఖాళీగా ఉంటారు? ఎవరు ఖాళీగా ఉంటారు? ఎవరు పని చేసుకున్నా ఈ రోజులు 1000 రూపాయలు తెచ్చుకోవచ్చు ఈజీగా. 20 రోజులు పని చేసుకున్నా నెలకు 20,000 వస్తాయి. కానీ దేవుని సేవ, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు మీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల ఎంత కష్టం కలిగి ఉన్నాడో, ఎంత శ్రమ పడుతున్నాడో. ఇప్పటికీ ఆయన శ్రమ పడతానే ఉన్నాడు. ఇప్పటికీ మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తానన్నాడు. సో ఈ ప్రేమను గుర్తించి మనము ప్రభు సేవకు సహకరించాలి. ప్రభు ఉద్దేశాలు నెరవేరడానికి మనం కూడా శిష్యులుగా, మన అందరం శిష్యులుగా పని చేయాలి. మన వంతు మనం ప్రార్థించాలి, పని చేయాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుడు మనల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి